మరో విమాన ప్రమాదం భయపెట్టింది. ఈశాన్య కొలంబియాలోని నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్లో విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. విమానంలో ప్రయాణించిన ఏ ఒక్కరి ప్రాణాలు దక్కలేదని ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా తెలిపింది. కురాసికాలోని స్థానిక అధికారులు ప్రమాద స్థలం నుంచి అధికారుల్ని అలర్ట్ చేశారు. రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే విమానం మంటల్లో కాలి బూడిద కావడంతో ప్రయాణికులను కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఈ విమాన ప్రమాదంలో కొలంబియా పొలిటీషియన్ డయోజెనెస్ క్వింటెరో కూడా చనిపోయారు. మార్చిలో కొలంబియాలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్లోస్ సాల్సెడో కూడా చనిపోయిన వాళ్లలో ఉన్నారు. కొలంబియా రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రమాద ఘటనని ధృవీకరించింది. HK4709 విమానం బుధవారం ఉదయం 11:42కి కుకుటా విమానాశ్రయం నుంచి ఒకానాకు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. కుప్పకూలిపోయినటువంటి ఆ విమానం ప్రమాద తర్వాత దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒక్కసారిగా మొత్తం ముక్కలు అయిపోయి మంటల్లో కాలిపోయినటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సటేనా తెలిపినటువంటి ఈ డీటెయిల్స్ ప్రకారం విమానం బయలుదేరినటువంటి కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 2 సిబ్బంది 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆ ప్రాంతంలో అంతర్గత సాయుధ సంరక్షణ బాధితుల ప్రతినిధి డయోజెనెస్ క్వింటెరో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విమాన ప్రమాదం ప్రస్తుతానికైతే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే అసలు కారణాలు ఏం కనిపిస్తున్నాయి అంటే విచారణలోనే ఈ విషయాలను కూడా బయటకు వస్తాయి. అంటే వాళ్ళకి పూర్తిగా విజిబిలిటీ లేకపోవటం వల్ల ప్రమాదానికి కారణమా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా విమానంలో తలెత్తాయా, పైలట్ల తప్పిదమా, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అది కూడా విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.